ఏమిటి? సూర్యుడు తిరిగే కొద్దీ నీడ కూడా కదులుతుందని మనందరికీ తెలుసు. కానీ ఈ దేవాలయంలో శివలింగం మీద పడే ఈ నీడ మాత్రం ఉదయం నుండి సాయంత్రం వరకు సూర్యుడు తన దిశ మార్చుకున్న ఒక్క ఇంచు కూడా కదలదంటే మీరు నమ్ముతారా? ఫ్రెండ్స్, సైన్స్ కే సవాలు విసురుతున్న ఈ మిస్టరీ టెంపుల్ మరెక్కడో లేదు. తెలంగాణలోని నల్గొండ జిల్లా పానగోలులో ఉన్న ఈ ప్రాచీన సాయ సోమేశ్వర దేవాలయంలో ఈ అద్భుతమైన రహస్యం దాగి ఉంది. ఈ దేవాలయంలో ఉండే శివలింగం మీద ఎప్పుడు ఒక స్తంభం నీడ పడుతూనే ఉంటుంది. కానీ ఆశ్చర్యం ఏమిటంటే ఈ గుడి బయట గాని గర్భగుడిలో గాని ఆ నీడ ఆకారంలో ఎలాంటి స్తంభం ఉండదు. ఫ్రెండ్స్, ఇదంతా చూసిన చాలా మంది ఇదేదో మ్యాజిక్ అనుకుంటారు. దీన్నే సైన్స్ పరిభాషలో ఆప్టికల్ ఫిజిక్స్ జామెట్రీ అని పిలుస్తారు. సింపుల్ గా చెప్పాలంటే మన పూర్వీకులు ఈ గర్భగుడికి ముందు ఉన్న ఈ స్తంభాలను ఒక ఖచ్చితమైన యాంగిల్లో ఒక గ్రిడ్ ఆకారంలో పక్కాగా డిజైన్ చేశారు. అందుకే బయట నుండి వచ్చే సూర్యకాంతి ఈ స్తంభాల గుండా ప్రయాణించి చెదిరిపోయినప్పుడు, అంటే లైట్ డిఫ్రాక్షన్ జరిగినప్పుడు ఆ కాంతి కిరణాలు ఒకదానికి మరొకటి ఓవర్లాప్ అయ్యి మధ్యలో ఒక కదలని చీకటి బ్యాండ్ లాగా ఏర్పడుతుంది. అదే మనకి శివలింగం మీద నీడలా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, కేవలం రాళ్లను ఉపయోగించి భౌతిక శాస్త్రానికి ప్రాణం పోసిన మన సనాతన ధర్మానికి, ఆ శివతత్వానికి నమస్కరిస్తూ కామెంట్ బాక్స్ లో హర హర మహాదేవ అని కామెంట్ చేయండి.